ఏ ఇంకా పళ్ళు తోడ అవదా? తొందరగా తెమిలిపోతే పనుల్లో సాయం చేయాలన్న ఈ పస్తాయింపు. మీ చుట్టూ తిరుగుతా బజలు చేయడానికి నాకు ఓపిక లేదు. త్వరగా రండి. లేకపోతే జోల పడాలా? ఒకసారి చెప్తే వినపడదా? బేగే తెవిలి రండి. గోలట గోల. ఒరే కీర్తి, రంజనే, ఎన్నిసార్లు చెప్పాలి? లేవండి లేవండి. ఏదో సంత అని అందరికీ నేనే మేలుకొలు పాడాలి. తండ్రి పిల్లలు ఒకటే వరస. సిరబ్బకపోయినా సిడు అబ్బుతాదని ఊరికే అన్నారా? ఏమిటి అంత హైరానా పెట్టేస్తున్నావు? ఎందుకలా గొంతు సించుకుంటున్నావు? అరిస్తే బెదిరిపోయి లెగిసిపోతారనుకున్నావు జనాలు. రోజు అరిస్తే పిల్లి కూడా లేకదు, ఇంక పిల్లలే లేస్తారా? ఎంతగా ఏం చేయాలో చెప్పు. ఏటి ఏం చెయ్యాలా తెలీదా? రోజు పాఠం చదవాలా? పిల్లల్ని ఎవరు రెడీ చేస్తారు? స్కూల్ దగ్గర ఎవరు దించుతారు? ఏ రోజుకి ఆ రోజు పరగడిపోయినా మాటి మాటికి జ్ఞాపకం చేస్తుండాలా? ఇవన్నీ తప్పించుకోవాలనా ముంగి వేషాలు? అందుకే ఒళ్ళు మండుద్ది. ఆల్రెడీ పిల్లల్ని లేపడం, తానాలకు పంపడం అయిపోయింది. ఏది చూడవు. వాళ్ళతో పాటు టిఫిన్ తిందారని బ్రష్ చేస్తా ఉంటే అరుపులు మొదలెట్టేసావు. ఎందుకు ఐరానా? నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, ఎదుటని ఉండలేవు. ఛీ, పెద్ద ఎడ్డాక్ అయిపోయింది నీతో. ఆహా, ఇంతలా అరిచి గోల పెడితేనే దొమ్మరోగం వచ్చిన ఎద్దులా నడుస్తున్నారు. ఇంకా నోరు మూసి కూర్చుంటే పని జరిగినట్టే. ఇంకా ఆటే మాట్లాడక పిల్లలకి యూనిఫామ్ వేసి టిఫిన్లు తినిపించి స్కూల్ దగ్గర దింపిరండి. నేను ఈలోపు సూట్ కేసులో బట్టలు సర్దుకుంటాను. ఏటి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటావా? ఎందుకు, ఎక్కడికి? అదిగో అదే ఆ అపశకనం ప్రశ్నలే ఇద్దంట. ఏమీ తెలియనట్టు అడుగుతారేటి? మా పిన్ని కూతురికి పెళ్లి చూపులు కదా. అయితే ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇలా అయిన దానికి కాందానికి కాళ్ళలో కర్రలెడితే ఊరుకోను. మా పిన్ని మాకు చిన్నప్పుడు చాలా చేసింది. మరాళ్ళకి టయానికి సాయం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నేను వెళ్తే గాని అక్కడ కుర్సీ కూడా జరపరు. ఏటి పెళ్లి చూపులకి ఎంత బిల్డప్ ఇచ్చేస్తే ఇంకా పెళ్లికి ఎంత సీన్ క్రియేట్ చేస్తావో. అయినా వాళ్ళు కనీసం రా అని కూడా చెప్పకుండా నువ్వే పూసేసుకుంటున్నావేటి? వాళ్ళు మీకు బొట్టెట్టి చెప్పలేదనా? నాకు చెప్పారు, కబురెట్టారు. ఇవాళ మా పిన్ని కొడుకు కుమార్గాడొచ్చి నన్ను తీసుకెళ్తాడు. మరి నేను పిల్లలు? అవ్వా, ఏటి మీరు పిల్లలు కూడానా? సిద్ధం అయిపోతారా? అవ్వా అవ్వా, ఈ వంకన అక్కడ 2 రోజులు కక్క మొక్కలతో భోజనాలు లాగించేద్దామనా? ఛీ, కక్కుర్తికైనా అర్థం ఉండాలి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి స్వీట్లు టిఫిన్లు పెడతారు గాని భోజనాలు కాదు. పోనీ అయ్యేది తింటాం. ఆ కాజాలు కారబుంది అయ్యే నెవలేస్తాం ఏముంది? అక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయి నువ్వే కదా చెప్తుంటా. మీకెందుకు లేనిపోను పెత్తన అక్కడ? మా బాబయ్య తమ్ముళ్ళు ఉన్నారు చూసుకోవడానికి. పిల్లవని పేరంటానికి పోతు పేరంటాల్లాగా తయారైపోనక్కర్లేదు. పిల్లలెట్టుకొని ఓ 2 రోజులు ఉండండి చాలు. అంతగా సాగదంటే మీ అమ్మగారిని రప్పించండి. నేను ఇంకో 2 రోజులు అలా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వచ్చేస్తాను. బెంగ తీరిపోద్ది. ఏటి 2 రోజులు నేను పిల్లల్ని ఎట్టుకుని ఇక్కడ ఉండాలా? నువ్వు అలా అలా ఇల్లొస్తావా? ఎలా కనిపిస్తున్నానేటి? ఇంకా ఆఫీస్ పని ఎవడు చేస్తాడు మీ బాబు? ఏటి బాబులు గీబులు అనకండి. మీరెప్పుడొచ్చినా ఆయన జేబీ ఖాళీ చేయకుండా వదలరు. కనీసం గౌరవం మాట అలా ఉంచి కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడకండి. ఆహా, అలాగా? మీ నాన్న జేబులు నేను ఖాళీ చేయించేదాకా వదలనా? మీ నాన్న అంత దానకరుడా? ఇంటికి చుట్టం దిగేసరికి మీ నాన్నకి అమ్మకి ఎక్కడ లేని ఆపసోపాలు వచ్చేస్తాయి. వినలేనని భేదార్పులు మొదలైపోతాయి. అలాంటి మీ నాన్న నా కోసం జేబులు ఖాళీ చేసేయడం, ఆహా శబాష్! పుట్టింటిని హైలైట్ చేయడం నీకున్న నీచ దారుణ నికృష్ట బియ్యబచ్చ టెక్నిక్. చాలే, ఇంకెప్పుడు అనక. గోడ మీద బల్లుని బెదిరిపోయి నేల రాలిపోతాయి. రాలిపోతాయి. అంత పౌరుషం పొడుచుకొచ్చింది? ఉన్నమాటంటే ఉలుకెక్కువ కదా. పెళ్ళైన కొత్తలో సిగ్గు ఎగ్గు లేకుండా మా అన్నయ్యల చొక్కాలు ప్యాంట్లు పిట్టల దొరలా తొడిగేసుకుని బ్యాగులో కుక్కేసుకుని ఎన్నిసార్లు తెచ్చేసుకోలేదు. ఛీ, ఆఖరికి మా పెద్దన్నయ్యకి ఎవరో ఫారిన్ డ్రెజర్ గిఫ్ట్ ఇస్తే చెప్పా పెట్టకుండా దాన్ని నొక్కేసి తెచ్చేసుకున్నావు. దానికంత గింజేసుకుంటున్నావే? ఇంటికి అల్లుడొస్తే బట్టలు బహుమతులు ఇవ్వడం కనీస మర్యాద. మరి అది మీ వాళ్ళకి తెలియనట్టు నటించారు. అందుకే అలాంటి ఫినిషింగ్ ఇచ్చాను వాళ్ళకి. మీ అమ్మకి బీపీ, మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుందని ఊరుకున్నాను గానీ ఏం చేసేవారేంటి? మీ వాళ్ళ పాత్ర సామాన్లు ఫర్నిచర్లు తరలించేద్దును. ఇంకెప్పుడు ఆ మాట అనకండి. పిల్లి చేత గోళ్లతో రక్కించేస్తాను. మా వాళ్ళ మర్యాదలు చాలేదన్నమాట తమరికి. అసలు మీ వంశంలోనే ఉందిలేండి ఈ దండుకు తినేయడం. మా ఇంట వంట లేక భరించలేక చస్తున్నాను. అచ్చా, అలాగా? మరి నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావట? మా చెల్లి చీరలు నొక్కేయలేదా? మా అమ్మ దగ్గర బంగారం తప్పించేయలేదా? నువ్వేమన్నా సామాన్యమైన దానివా? అటుకులిచ్చి అరిసెలు గుంజే రకానివి. ఎవరైనా ఆడబడుచుకి తృణమో పణమో ఇస్తారు.
నువ్వు ఇవ్వవు సరికదా, ఇవ్వలేనివి కూడా ఉడికేస్తావు. మా చెల్లి సరదా పడి తెప్పించుకున్న గాజుల జత, వాచి, చెవిరింగులు, లోలకులు, నీ ముష్టి సాంబారు గుండలు, కారప్పొడులు, అల్లపచ్చళ్ళు, గబ్బు కంపు కొట్టే అప్పడాలు ఇచ్చి నొక్కేలేదు. మా బావ కక్కలేక మింగలేక నత్తగోళలు నవ్వినట్టు మెలికలు తిరిగిపోయాడు వెర్రి మానవుడు. ఏ మీ ఒక్కరికే తెలివితేటలు నక్క నైపుణ్యం సొంతం అనుకుంటున్నారా? మీరు మా వాళ్ళకి ఆ రకంగా ఫినిషింగ్ ఇస్తే నేను మీ వాళ్ళకి ఇలా ఇలా సెటిల్మెంట్ ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకోవాలి కదా అని చెప్తారు కదా. అందుకని మా అమ్మ ఊరిళ్ళతో దాచమనిచ్చిన పలకసర్లు ఆవిడ బస్సు ఎక్కగానే నువ్వు ఇలా వాటిని కరిగించేసి చంద్రహారాలు చేయించేసుకుంటావా? మా అమ్మ తిరిగొచ్చి బంగారం ఏదని అడిగితే భయంకరంగా ఏడ్చి సరదాగా మెళ్ళో వేసుకుని బస్సులో గుళ్ళోకి వెళ్తుంటే ఎవడో తెంపుకుపోయాడని రాగరాగ వరసల్లో ఏడుస్తావా? పైగా ఈ విషయం గుర్తుకొచ్చినందుకు మూర్చిపోయినట్టు నటిస్తావా? నీ నటనా చాతుర్యానికి బెంబేలెత్తిన మా అమ్మతో, అత్తయ్య గారు నా మెళ్ళో పుస్తులతాడు మంగళసూత్రాలు కరిగించి మరీ మీ పలకసలు చేయిస్తాను, కానీ మీ అబ్బాయికి ఏమైనా ఒంట్లో నలత చేస్తే నన్ను మాత్రం ఆడిపోసుకోకుండా అని పిల్టిస్తావా? అమ్మ దెబ్బకి మా అమ్మ గింగుర్లు తిరిగిపోయి ఏం వద్దులే అమ్మా అనేదాకా నాటకం నడిపించావా? నీదా తెలివి నాదా? మీరు మాత్రం మా అన్నయ్య మెళ్ళ గొలుసుని ఎలా తప్పించేశారు? నేను మీ అమ్మగారి పలకసర్లు అలాగే తూకం తేడా రాకుండా సెట్ చేశాను. పాత రోతలన్నీ పొద్దున్నే ఏకరువు పెడుతున్నారు. దెప్పింది చెప్పింది సాలుగాని పిల్లల సంగతి చూడండి. నేను సూట్ కేసు సర్దుకోవాలి. ఏటి చూసేది? మన రంబారావుడు చూసి కిక్కురు మనకుండా స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళనే ఓ రోజు నడిచేస్తే ఏం అరిగిపోరు. నీకులా పొతకలా తయారవ్వక్కర్లేదు. అయ్యో అయ్యో అయ్యో, మరి వాళ్ళకి టిఫిన్లు పాలు అంటే కావాలనే వాళ్ళని అలా వదిలేశారన్నమాట. మరి నీకు నాతో వాదిస్తుంటే ఒళ్ళు తెలియదు కదా, అంబాశక్తిలో అరిచేయడం తప్ప. నన్ను చూసేసరికి నువ్వు కట్టుతాడు తెంపుకున్న గేదెల కొమ్ములతో పొడి చేద్దామనే గాని పరిసరాలు పట్టించుకునే జ్ఞానం ఎక్కడుంది? కాఫీ ఇయ్యి. కాఫీయా? అదొక్కటే సేవ తక్కువైంది తమరికి. కాఫీ లేదు టాఫీ లేదు. ముందా సూట్ కేసు ఖాళీ చేసి ఇవ్వండి, నా బట్టలు సర్దుకోవాలి. కుదరదు. వెళ్తే అందరం వెళ్దాం. నేను ఇక్కడ పిల్లలకి చాకరీ చేయలేను. మా అమ్మని రమ్మని చెప్పను. కొన్నాళ్ళైనా నీ సంతకాల నుంచి ఆవిడకి రెస్టే ఉన్నాయి. ఏటి మీ మూర్ఖత్వం? పెళ్లి చూపులకి అందరూ వెళ్తే ఏం బాగుంటుంది? పైగా మా పిన్ని గారింటికి. కొంపదీసి మా బాబా గారికి కూడా ఏదైనా ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నారేటి? ఉన్న పరువు గోదాట్లో కలిసిపోగలదు. కోర్స్ ఆయన కూడా ఫినిషింగ్ ఇవ్వాలనుకో, అదంత అర్జెంట్ కాదు. పోనీ పిల్లల్ని తీసుకెళ్ళు. నేను పిల్లలు వెళ్ళిపోతే మీరు రెచ్చిపోదామనా? కుదరదంటే కుదరదు. మీరు పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుని నేనొచ్చేదాకా కిమ్మనకుండా ఉండాల్సిందే. అమ్మో, నేను మిమ్మల్ని నమ్ముతానా? లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి మా వాళ్ళ ఊరెళ్ళినప్పుడు చీంపోతులా చిందులేసేయలేదు, అడ్డా ఆప ఇల్లంతా అస్తవ్యస్తంగా చేయలేదు. అమ్మో సరేలేండి, పిల్లలుంటే మీకు సరైన గుదిబండలా ఉండి ఎప్పటికప్పుడు సెట్ చేస్తుంటారు. ఇంకా మీ నకరాలాపి సూట్ కేసు ఇవ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఈ భద్రకాళి మాట అంటే మాటే, నేను వెళ్ళి తీరుతాను. అంటే ఈ భజగోవిందమేనా అంత తక్కువ తిన్నాడు? నువ్వు గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళావు? వెళ్తున్నాను. మా పిన్ని కొడుకు వస్తాడు. వాడు వస్తే కదా? అంటే ఏదో పిటకం పెట్టారన్నమాట. మరి నాతో పెట్టుకుంటే నావ ముంచేస్తా. ఏం చేశారో చెప్పండి భగవంతుడా. వెరీ సింపుల్. మీ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను, ఫోన్ కూడా చేశాను. ఏమనండి? ఏం లేదు, నీకు ఇప్పుడు పీరియడ్స్ వచ్చే టైం అని, విపరీతమైన కడుపు నొప్పితో గిలగిలాడుతున్నావని ఫోన్లో చెప్పాను. మరి నేను ఒప్పుకుంటే ఎలా వద్దాం అనుకున్నారు నాతో? అప్పుడు నొప్పి అడ్డురాదా? పిచ్చి పిల్ల, ఆ మాత్రం సెట్ చేసుకోలేడు అనుకుంటున్నావా ఈ భజగోవిందం? అప్పుడు ఏమంటానో తెలుసా? అత్తయ్య గారు, మీ అమ్మాయి పెళ్లి చూపుల ముహూర్తం ఏమిటో గాని మా ఆవిడ కడుపు నొప్పి మటుమాయం అంటాను. ఇప్పుడు నేను అదే చెప్పి వెళ్ళిపోతాను. మా తమ్ముడు రాకపోయినా పర్వాలేదు. ఈ గిన్ని కోడి తెలివితేటలు నీకు ఉన్నాయని తెలిసే మీ పిన్ని గారికి ఓ సెంటిమెంట్ కూడా పనిలో పని ఇంజెక్షన్ ఇచ్చాను. ఓరి దేవుడా, ఏమనండి? మా ఆవిడొస్తే పెళ్లి సంబంధం కుదరదనా? అరేరే, ఇదేదో బాగుందే, కానీ నేను ఆ ఇంజెక్ట్ చేయలేదే. అత్తయ్య గారు, ఇప్పటికి 3 సార్లు మీ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, కుదరలేదు కదా. కనుక కాకినాడలో ఓ 5 స్టార్ హోటల్లో మసక వెలుతురులో పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి, టక్కున కుదిరిపోతుంది. మీ అమ్మాయికి కడుపు నొప్పి తగ్గితే అంతా వచ్చి 5 స్టార్ హోటల్లో కలుస్తాం, నొప్పి తగ్గకపోతే రాలేము అని ఒక గెటప్ ఇచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు చెప్పు? బయలుదేరదామా?